ఏంట్రా వీళ్ళు ఇంకా రాలేదు? గుడికి వెళ్ళాలి, అక్కడ మన కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఏంటి తారా ఇంత ఆలస్యం? రెడీ అవ్వడానికి లేట్ అవుతుంది కదా బేబీ. కృష్ణ, రామా త్వరగా. ఇప్పుడు ఈ ఇంటికి అసలైన పండగ కల వచ్చింది. బేబీ బయలుదేరదామా? ఆ, ఆ, పదండి పదండి, టైం అవుతుంది కదా. పదండి. పదమ్మా. అమ్మా, మనం పూజ ప్రారంభిద్దాం. పూజారి గారు, పూజ అంటున్నారు, కుంకుమార్చనెప్పుడు? రేపేనమ్మా. ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమమే. ఓ, అమ్మా రానమ్మా, అక్కడే నిలబడిపోయారే. మీ అమ్మాయి పూజ కదా, ఇలా రండి. మిమ్మల్ని రాణమ్మ గారు, వచ్చి పూజలో కూర్చోండి. పూజారి గారు, మీ పని పూజ చేయడమే. మీ పని మీరు చేసుకోండి. పూజలో ఎవరు కూర్చోవాలో, ఎవరు దూరంగా ఉండాలో వాళ్ళకి బాగా తెలుసు. అంటే అమ్మా, మీ వియ్యంకులే కదా అని పిలిచాను. పెద్దవాళ్లతో వెయ్యం అందుకున్నంత మాత్రాన పెద్దవాళ్లతో సమానమైపోతారా పూజారి గారు? వాళ్ళని నా గుమ్మం దాటి ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను. అలాంటిది పూజలోకి ఎలా రాణిస్తాను? తారా, మనమే కదా వాళ్ళని పిలిపించింది.
మనం కాదు బేబీ, నువ్వు పిలిచావు. నేను పిలిస్తే ఒకటి, నువ్వు పిలిస్తే ఒకటినా? నా అనుమతి తీసుకొని పిలిచుంటే నీ నిర్ణయానికి గౌరవం ఇచ్చేదాన్ని. మీరన్నీ మా నాన్న అనుమతి తీసుకునే చేస్తున్నారా? అయినా మీ గౌరవం ఇచ్చి మా నాన్నగారు కామ్గా ఉండట్లేదా? రాధా, మా మధ్యలో మా పర్సనల్ లైఫ్లోకి నువ్వు రావద్దు. మమ్మీ, అన్నయ్యనలా నీకు మాట్లాడే హక్కే లేదురా. నువ్వు మాట్లాడకు. నీ వల్లే మాకీ పరిస్థితి వచ్చింది. మనింటి పని మనుషుల్లా కూడా పనికిరాని వాళ్ళని మన మనుషుల్లాగా, వాళ్ళది మన స్థాయిలాగా మన పక్కన ఉండనివ్వాల్సి వస్తుంది. ఇదంతా నీ వల్లే. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడికి వచ్చింది? నా వైపే చూస్తుందంటే నేను చెప్పిన ప్రాణగండం గురించి నిలదీస్తుందా ఏంటి? మీ పెద్ద కొడుక్కి పెళ్లి కాకుండా రెండవ కొడుక్కి పెళ్లి చేశారు. ఆ పెళ్లి కూడా ముహూర్త సమయం దాటిపోయాక చేశారు. వాళ్ళిద్దరి మధ్యన కలయిక సంభవిస్తే తాళి కట్టిన మీ అబ్బాయికి ప్రాణగండం ఉంది. ఓం యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ అక్క, హారతి తీసుకో. నమస్తస్యై నమో నమః. యా దేవి సర్వభూతేషు వాక్రూపేణ నమస్తస్యై 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 నమో నమః. అమ్మా, ముత్తైదువులంతా అమ్మవారి కుంకుమని నుదుటన పెట్టుకోండి. ప్రేమతో నీకు నేనిచ్చే మొదటి బహుమతి. ఈ చీరని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించి నువ్వు కట్టుకో. నీ చేత ఈ చీర కట్టించి పూజ చేయిస్తానని అమ్మవారికి మొక్కుకున్నాను. ఇలా చేస్తేనే మన ప్రేమ ఫలిస్తుందంట. మనిద్దరి పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుందంట. కృష్ణ, మనిద్దరం ప్రేమలో పడిన తర్వాత వస్తున్న మొదటి పండగిది. ఈ దసరాని మన ప్రేమ పండగలాగా సెలబ్రేట్ చేసుకుందాం. ఈ ప్రేమ కానుకను తీసుకో. రాధాబాబు కృష్ణ కోసం తీసుకున్న చీరని ఎలాగైనా నా కూతురికి దక్కేలా చేస్తాను.